కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కొంతమంది అసలు దేవుడే లేడంటారు. కొంతమంది మనుషులను దేవుడులుగా దేవతలుగా కొలుస్తూ ఉంటారు. అటువంటి వారిలోనే అమ్మ ఒకటి. కానీ ఏ మనిషి దేవునితో సమానం కాలేడన్నది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ, ఎవరు ఎలా భావించినప్పటికీ, అనాది కాలం నుండి భారతదేశంలో తల్లిని దైవ స్వరూపంగా పూజిస్తూ వచ్చారు. దుర్గా, లక్ష్మి, సరస్వతులను మాతృస్వరూపిణులుగా ఆరాధిస్తూ వచ్చారు. వారు ఆరాధించేటువంటి దేవతలను కూడా మాతృస్వరూపిణులుగా ఆరాధిస్తూ వచ్చారు. తైత్తరీయోపనిషత్తు మాతృదేవో భవ అన్నది. అందువల్లనే హిందువులు ఆరాధించేవారు తల్లిదండ్రులు రాధాకృష్ణులు, సీతారాములు, గౌరీ శంకరులు మున్నగు పదములలో స్త్రీమూర్తిని మొదట ఉంచారు. మాతృదేశము, మాతృభాష వంటి పదములు కూడా తల్లి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తాయి. గాంధీ, శివాజీ వంటి ధీరులు, వీరులు తల్లి ఒడిలో పాఠంలను అభ్యసించిన వారే. కౌసల్య వల్ల రాముడు, భూజాత సీత వల్ల లవకుశలు చరిత్ర ప్రసిద్ధులైనారని ప్రతీతి. అందుకేనేమో ఎంతో మంది కవులు సన్నజాజి కన్నా, సంపంగిలత కన్నా, జున్నుగడ్డ కన్నా, వెన్న కన్నా, నెమలి కన్ను కన్నా, నిండు వెన్నెల మిన్న, కన్న తల్లి ప్రేమ సున్నితంబు అని వర్ణించారు. మరికొందరేమో అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మా, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మా అంటూ ఎందరో కవులు ఎన్నో కవితలల్లి మాతృమూర్తిని కీర్తించారు. ప్రపంచమునకు తల్లులే మూలాధారము. ప్రతి మానవునికి తల్లి ఒడియే ప్రథమ బడి. ప్రాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఆ సంస్కృతి సంప్రదాయాలను తల్లి ఒడి నుండి నేర్చుకుంటాడు మానవుడు. కుటుంబంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది మాతృమూర్తి. కన్నతల్లి తన ఇంటిని, పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమిస్తుంది. పిల్లలు తప్పటడుగులు వేసే దగ్గర నుంచి తప్పుటడుగులు వేయకుండా ఎన్నో జాగ్రత్తలు వహిస్తుంది. కన్న తల్లియే ప్రత్యక్ష దైవం. అసలు భగవంతుడు అందరినీ కాపాడటం తన వల్లే కాక కన్న తల్లిని సృష్టించాడేమో అనిపిస్తుంది. అందుకే ఏ నాగరికతలోనైనా తల్లి స్థానం పూజనీయంగా ఉంటుంది. పిల్లల యొక్క యోగక్షేమాలు తల్లులపై ఆధారపడి ఉన్నాయి. ఉత్తమమైన తల్లుల యొక్క ప్రేమ చేతనే పుత్రులు సత్పుత్రులుగాను, వీరులుగాను, ఆదర్శప్రాయులుగాను రూపొందుతారు. కొంతమంది తల్లులు తమ కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు. గొప్పవారు కానక్కర్లేదు, మంచివారు కావాలని కోరుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నది. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురిలో తల్లికే మొదటి స్థానం అందించబడింది. కనుకనే ప్రతి స్త్రీ ఉత్తమ భార్య కంటే ఉత్తమ మాతృమూర్తిగా తయారు కావటం అవసరం. మంచి భార్య భర్తకు మాత్రమే ఆదర్శం. కానీ మంచి హృదయం గల మాతృమూర్తి ప్రపంచానికే ఆదర్శం. త్యాగానికి మారుపేరు తల్లి. ఉత్తమమైన తల్లిదండ్రులను కలిగి ఉండటం చాలా అదృష్టం. తల్లి తమ యొక్క పిల్లలకు ధర్మనిరతిని నేర్పుతుంది. వ్యక్తులు కానీ, అవతారములు కానీ అందరూ తల్లి గర్భం నుండియే జన్మిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ తల్లి యొక్క కీర్తి గౌరవాలను కాపాడే వ్యక్తులుగా తయారు కావాలి. ప్రతి ఒక్కరూ తల్లి యొక్క ఇష్టమును అనుసరించాలి. తల్లికి కోపం వచ్చినప్పుడు కుమారుని తిట్టవచ్చు, 2 కొట్టవచ్చు, కానీ ఏ తల్లి తన పిల్లలపై ద్వేషం పూనదు. దుర్మార్గుడైన కుమారుడు ఉండవచ్చేమో కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు. తల్లి మాట మధురం, తల్లి ప్రేమ మధురం. ఇట్టి పవిత్రమైన మాతృ ప్రేమను గుర్తించి
ప్రతి ఒక్కరూ మాతృదేవికి తగిన కృతజ్ఞతలు తెలపాలి. తల్లిదండ్రుల యొక్క త్యాగము చేతనే నేనింత అభివృద్ధికి వచ్చాను అనే భావం పిల్లల్లో భద్రంగా ఉండాలి. కర్తవ్యమని గుర్తించాలి. మీ బ్లడ్, మీ ఫుడ్, మీ దుడ్డు, మీ హెడ్ అన్నీ తల్లి యొక్క వరప్రసాదమే. కనుక తల్లి ప్రేమను ఎన్నటికీ మరువకూడదు. రాముడు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. దేశము తల్లి, సంస్కృతి తండ్రి. కనుకనే జన్మభూమిని మదర్ ల్యాండ్ అంటారు, కానీ ఫాదర్ ల్యాండ్ అనరు. భారతీయ సంస్కృతి తల్లికి ఇంత ప్రాధాన్యత ఇచ్చింది. మరి తల్లి ప్రేమతత్వాన్ని అనుక్షణము జ్ఞప్తి అందించుకొని ఎలాంటి పరిస్థితి ఎందైనా తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఈ విధమైన పవిత్ర భావములను మీ హృదయంలో అభివృద్ధి గావించాలనే ఉద్దేశంతోనే భారతీయులు మదర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ఆశ్రయించవలసిందే, ఆరాధించవలసిందే, వారి ఆశీర్వాదము పొందుకోవలసిందే. కానీ ఈనాడు తల్లిదండ్రులను గౌరవించేవారు చాలా అరుదు. ఏరు దాటిన తరువాత తెప్పను నిప్పులో పడవేసినట్లుగా కొంతమంది తమ అవసరాలు తీరిన తరువాత తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తున్నారు. విదేశంలోకి వెళ్ళి గొప్ప ఉద్యోగం సంపాదించుకుంటే వారికి ఇంకా తల్లిదండ్రులే జ్ఞాపకం ఉండరు. కానీ ఇది చాలా తప్పు. మనం వెనుకబడినచో తల్లిదండ్రులు ఎంతో విచారిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించి వారిని సేవించి వారి ఆజ్ఞను శిరసా వహించినటువంటి వారికి తప్పక అన్ని విధాలుగా విజయం చేకూరుతుంది. నమ్మండి. అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరవద్దు. వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ ఉండరని తెలుసుకో. నీవు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు. రాయివై వారి హృదయాలను వ్రక్కలు చేయవద్దు. నీకు అమృతం ఇచ్చిన వారిపైనే నీవు విషాన్ని విరచిమ్మవద్దు. ముద్దు మురిపాలతో మీ కోరికలు తీర్చారు వారు. ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువద్దు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులతో సరిసమానం కాలేవు. అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు. నీవు నడిచే దారిలో పూలు పరిచారు వారు. ఆ మార్గదర్శకులకు ముళ్ళువై వారిని బాధించకు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటాము, తల్లిదండ్రులను మాత్రం సంపాదించలేము. వారి పాదాల గొప్పతనం జీవితాంతం మరువద్దు. తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది. తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు. మీ తల్లిదండ్రులను తృప్తిపరచడానికి ప్రయత్నించాలి. అదే మీరు తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప వరం. యతులైనా మునులైనా సేవకులైనా ఎంతటి వారైనా స్త్రీని తల్లిగా భావించాలి. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను, స్నేహితులను, స్త్రీలను గౌరవించేటువంటి వాడు చిరకాలము ఆదర్శనీయము కాగలడు. సో ఫ్రెండ్స్, మీరు మీ తల్లిని గౌరవించే స్థితిలో ఉన్నారా? తన కాలాన్ని, కాయాన్ని, కర్మని అంకితం చేసి నిరంతరము కుటుంబ క్షేమం కోసం పాటుపడే స్త్రీ త్యాగమూర్తి, ఇంటికి దీపం, దేశానికి వెన్నెముక. ప్రతి మానవుని జీవితం అనే మహాకావ్యంలో లిఖించదగిన అందమైన వ్యక్తిత్వ రూపమే అమ్మ. సో ఫ్రెండ్స్, మరి మీ అమ్మను మీరు ఎలా గౌరవిస్తున్నారు? ఈ మదర్స్ డే రోజు మీ అమ్మను సంతోష పెడుతున్నారా? లేదంటే ఏ అనాథాశ్రమంలోనో విడిచిపెట్టారా? అమ్మ నీ కోసం ఎంతో కష్టపడింది. ఏనాడు నీకు ఈ పని చేయలేనే అని చెప్పి నిన్ను ఎక్కడో విడిచిపెట్టాలని, ఏ అనాథాశ్రమంలోనో విడిచిపెట్టాలని ఏనాడు భావించలేదు. మరి మనం ఎందుకు మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. నీ తల్లి నీ కోసం చేసినటువంటి శ్రమ ఇంకెవరైనా చేయగలరా చెప్పండి. ఈ మాటలు వింటున్న మీరు మీ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీ తల్లిదండ్రులను తిరస్కరించే స్థితిలో మీరు ఉన్నట్లయితే చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీ పద్ధతి మార్చుకోండి. సో ఫ్రెండ్స్, నా ఈ మాటలు కనుక మిమ్మల్ని బలపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.